తెలుగులోని అందరి స్టార్ హీరోలతో నటించి చాలా ఏళ్లుగా అగ్ర కథానాయికగా వెలిగిన బ్లాక్ బ్యూటీ రోజా. ఆకట్టుకునే చిరునవ్వు, అంతకు మించి ఆమె నటన, డాన్సులతో ఒక ఊపు ఊపిన రోజా ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతోంది. తనదైన స్టైల్లో ఆపోజిట్ పార్టీలకు చెమటలు పట్టించేలా మాటల తూటాలను పేల్చడం రోజాకు షరామాములే. అయితే ఎవరో ఆమెకు వ్యతిరేకంగా కొన్ని వార్తలను గుప్పించి సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా ప్రచారాన్ని కూడా షురూ చేస్తున్నారు. ఇంతకీ అది ఏ విషయం అంటే, తను స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే రోజా కొన్ని బ్లూ ఫిల్మ్స్ లో నటించింది అనేది ఆ వార్తల్లోని సారాంశం. ఇదే విషయాన్ని సమయం వచ్చినప్పుడల్లా అటు అధికార పార్టీ నేతలు కూడా ఈ విషయంపై రోజాను పలుమార్లు కామెంట్స్ విసిరిన సంగతి తెలిసిందే. ఆ మధ్యకాలంలో మీడియా అడిగిన ఒక ప్రశ్నకు రెచ్చిపోయి మరీ సమాధానం చెప్పిన రోజా, అధికార పార్టీ నేతలు ఏం చేస్తారు, రేప్ చేస్తారా, నన్ను రేప్ చేసే దమ్ము వారికి ఉందా అంటూ మాట్లాడిన విషయం గుర్తుందా? దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత ఆమెను ఒక ఇంటర్వ్యూలో భాగంగా మీరు అప్పట్లో బ్లూ ఫిల్మ్స్ లో నటించారంట కదా అని ప్రశ్న అడగడంతో ఆవేశంతో ఊగిపోయింది. నేను బ్లూ ఫిల్మ్స్ లో నటించడం ఏంటి? నేను ఒక స్టార్ హీరోయిన్ను. నా మొగుడు ఒక స్టార్ డైరెక్టర్. మా నాన్న గౌరవమైన విద్యను బోధించే వృత్తిలో ఉన్నారు. ఇలాంటి ప్రశ్నలు అడిగేటప్పుడు కాస్త ఆలోచిస్తే బాగుంటుందని ఘాటుగానే సమాధానమిచ్చింది. అయితే ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉంటూ ఆమె మాత్రం నోటికి వచ్చినట్లు మాట్లాడొచ్చా అని కూడా ప్రశ్నలు తెరపైకొచ్చాయి. అవన్నీ పక్కన పెడితే ఆ వ్యవహారం చల్లబడి చాలా రోజుల అయినప్పటికీ మళ్ళీ అదిప్పుడు తెరపైకొచ్చింది. దీంతో ఇటీవల ఆమె హాజరైన ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో కూడా బ్లూ ఫిల్మ్ గురించి అడగడం, అంతేకాకుండా ఆమె పట్ల వింతగా ప్రవర్తించడం పట్ల సహనాన్ని కోల్పోయిన రోజా తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇక మీదట ఇలాంటి ప్రశ్నలు అడిగితే సహించేదే లేదని చెప్పింది. అయినా ఈ ఎమ్మెల్యేకు కాస్త నోటి దురుసు ఎక్కువని, అందుకే ఇలాంటి వార్తలు వస్తున్నాయని చెప్తున్నారు నెటిజన్లు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.